మన బాడీ హెల్తీగా ఇంకా ఫిట్గా ఉండాలంటే మనం బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ సప్లై అనేది ఇవ్వాలి. ఈ న్యూట్రియంట్స్ అన్నీ మనకి హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా వస్తాయి. చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి ఏంటంటే మనం తీసుకునే డైట్లో కావాల్సిన పోషక విలువలన్నీ ఇచ్చామనుకోండి చాలా మట్టికి డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని. సో ఈరోజు మనం వీడియోలో మెన్కి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1 వైటమిన్ డి. మనందరికీ తెలుసు వైటమిన్ డి అనేది మన బోన్స్కి చాలా ఇంపార్టెంట్ అని. కానీ మనం ఎప్పుడైతే మూవ్ చేస్తున్నామో ప్రతి ఒక్క మజిల్ మూవ్ అయినప్పుడు వైటమిన్ డిని యూటిలైజ్ చేసుకుంటుంది. సో వైటమిన్ డి మనకు ఓన్లీ బోన్స్కే కాకుండా మన మజిల్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడానికి లేదంటే కాల్షియం అబ్జార్ప్షన్కి వైటమిన్ డి యొక్క పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్ డి అనేది ఒక వైటల్ న్యూట్రియంట్ మెన్కి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మన మజిల్ హెల్త్కి, దాంతోపాటు టెస్టోస్టిరాన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి అండ్ ఓవరాల్గా మెంటల్ హెల్త్కి కూడా వైటమిన్ డి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. వైటమిన్ డి సోర్సెస్ ఎక్కువగా మనకి వైటమిన్ డి సన్ రేస్ నుంచే వస్తుంది. ఎప్పుడైతే సన్ రేస్ మన చర్మం పైన పడుతుందో మన స్కిన్నే వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వైటమిన్ డి దీంట్లో కాకుండా ఇంకా మిల్క్ కానీ, ఫ్యాటీ ఫిష్ కానీ, కొన్ని సీరియల్స్, ఇంకా ఆరెంజ్ జ్యూసెస్లో కానీ, సాయ్ బ్రివరేజెస్లో కానీ, యోగట్ అండ్ కొన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్లో కూడా వైటమిన్ డి అనేది లభిస్తుంది. రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ మినిమం 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. నంబర్ 2 ఫోలేట్. మనందరికీ తెలుసు ఫోలేట్ ఇంకా ఫోలిక్ యాసిడ్ ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మెన్కి కూడా ఫోలేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోటీన్ సింథసిస్లో కానీ, డిఎన్ఏ మేకింగ్లో కానీ, హెల్దీ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్లో కానీ ఫోలేట్ యొక్క పాత్ర అనేది చాలా ఉపయోగపడుతుంది. సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ మనకి ఇంపార్టెంటే. ఒకవేళ మీకు కనుక ఈ ఫోలేట్ డెఫిషియన్సీ ఉందనుకోండి మీ స్పర్మ్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ అన్హెల్దీ స్పర్మ్ ఉండడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇదంతా మనకి ఫోలేట్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది. సో ఈ ఫోలేట్ మన డైట్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. మనం సోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. అందులో పాలకూర ఒకటి అండ్ బ్రసెల్స్ స్ప్రౌట్స్ కానీ, ఆస్పరాగస్ కానీ, బీన్స్, నట్స్, లివర్లో ఎక్కువగా ఫోలేట్ లభిస్తూ ఉంటుంది. రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ మినిమం 200 మైక్రోగ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. నంబర్ 3 కాల్షియం. కాల్షియం అనేది మన హెల్తీ మజిల్స్కి కానీ, నర్వ్స్ కానీ, బోన్స్ కానీ ప్రతి ఒక్క దానికి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పెషల్లీ మెన్స్కి 20 ఇయర్స్ తర్వాత అంటే 20స్లో వాళ్ళు రీచ్ అవుతున్నారంటే వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. సో స్ట్రాంగ్ బోన్స్ డెవలప్మెంట్కి కానీ అండ్ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియాస్ ఇలాంటివి అవ్వకుండా ఉండడానికి కాల్షియం కంపల్సరీ డైట్లో తీసుకోవాలి. సో కాల్షియం సోర్సెస్ మనం తీసుకున్నట్టయితే పాలల్లో కానీ, పెరుగులో కానీ, చీజ్ అండ్ సాల్మన్, సాటైన్ ఫిషెస్లో కూడా ఉంటాయి. అండ్ ఎడిబుల్ బోన్స్ లైక్ డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ కొన్ని కాల్షియం ఫార్టిఫైడ్ సీరియల్స్ కానీ, జ్యూసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవన్నీ కూడా మనం డైట్లో ఉపయోగించుకోవచ్చు. రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ మినిమం 600 మైక్రోగ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. నంబర్ 4 వైటమిన్ సి. వైటమిన్ సి జనరలీ అందరికీ ఇంపార్టెంట్ అండి ఇమ్యూనిటీ కోసం. కానీ స్పెషల్లీ మనం మెన్లో చూసుకున్నట్టయితే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్, దట్ ఈస్ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్పాల్సియా, దాన్ని BPH అంటారు. ఇది చాలా కామన్గా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ మనం మెన్లో చూస్తూ ఉంటాం. జనరలీ ఏజ్ ఎక్కువైన వాళ్ళకి చూస్తూ ఉంటాం. దీనివల్ల వాళ్ళకి యూరినేషన్ ప్రాబ్లం కూడా ఎక్కువగా అవుతుంది. ఇది వైటమిన్ సి తక్కువ ఉండడం వల్ల కూడా అవుతుంది. సో మీరు తినే ఫుడ్స్లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే మీ డైట్లో కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి డైట్లో వచ్చేస్తే మీకు ఈ డిజీజ్కి తగ్గే అంటే రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో వైటమిన్ సి మనం సోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే గ్రీన్ పెప్పర్స్, లైక్ ఇప్పుడు మీకు బ్లాక్ పెప్పర్స్ అంటారు కదా, లైక్ క్యాప్సికమ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. కివీ ఫ్రూట్స్ కానీ, ఆరెంజెస్ కానీ, గ్రేప్ ఫ్రూట్, స్ట్రాబెరీస్, పొటాటోస్, టొమాటోస్, బ్రోకలీ ఇలాంటి దాంట్లో వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. RDA మినిమం 40 mg ఉండేలాగా చూసుకోవాలి. నంబర్ 5 పొటాషియం.
మనందరికీ తెలుసు మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయని, లైక్ హార్ట్ డిసీజెస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, దట్ ఈస్ హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో పొటాషియం అనేది మనకి పొటాషియం సోడియం పంప్స్ని మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, స్పెషల్లీ మెన్లో. సో పొటాషియం కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదంటే హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ రాకుండా చూసుకుంటుంది. సో పొటాషియం మనం తీసుకున్నట్టయితే స్పినాచ్ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది, లైక్ పాలకూర అండ్ మష్రూమ్స్, టొమాటోస్, పొటాటోస్ కానీ స్వీట్ పొటాటోస్ అండ్ మెలన్స్లో ప్రూన్స్ అండ్ దీంతోపాటు రేజిన్స్, ఆరెంజెస్, బనానాస్, మిల్క్, యోగర్ట్, టూనా ఇలాంటి దాంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్డీఏ వచ్చేసి మినిమం 4700 mg ఉండేలాగా చూసుకోవాలి. వైటమిన్ ఏ మనకి కళ్ళకి చాలా మంచిదని అందరికీ తెలుసు. కళ్ళకే కాకుండా వైటమిన్ ఏ మన హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వైటమిన్ ఏ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గించుకోగలుగుతాం పురుషుల్లో. సో వైటమిన్ ఏ మనకి ఎక్కువగా మిల్క్లో కానీ, చీజ్లో, సాల్మన్ కానీ, బ్రోకోలీ కానీ, క్యారెట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ మనం డైట్లో యూస్ చేసుకోవచ్చు. ఆకుకూరలు, ప్రతి ఒక్క ఆకుకూరల్లో మనకి వైటమిన్ ఏ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి మ్యాంగోస్ కానీ, ఆప్రికాట్స్లో కూడా వైటమిన్ ఏ కంటెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆర్డీఏ 600 మైక్రోగ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. నంబర్ 7 మెగ్నీషియం మన బాడీకి ఒక ఇంపార్టెంట్ మినరల్ అండి, స్పెషల్లీ మెన్కి. ఎందుకంటే మెన్ ఎక్కువగా మస్కులర్ బాడీ కావాలని అనుకుంటారు. సో మెగ్నీషియం ఎక్కువ తీసుకోవడం వల్ల మన హెల్దీ మజిల్కి సపోర్ట్ చేస్తుంది, నర్వ్స్ హెల్దీగా ఉంటాయి, మన బోన్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గియడానికి మెగ్నీషియం చాలా హెల్ప్ చేస్తుంది. సో మనం సోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ మన బాడీకి చాలా ఇంపార్టెంట్, మెగ్నీషియం ఎక్కువగా ఇస్తుంది. దీంతోపాటు హోల్ గ్రెయిన్స్ కానీ, బీన్స్, నట్స్, సీడ్స్లో మెగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం ఆర్డీఏ మనం చూసుకున్నట్టయితే 100 mg మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. నంబర్ 8 జింక్. స్పెషలీ మెన్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి జింక్ డెఫిషియన్సీ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఎందుకంటే జింక్ మన బాడీకి చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ మినరల్ మనకి ప్రోటీన్స్ని మేక్ చేయడానికి, అంటే ప్రోటీన్స్ని తయారు చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడడానికి కానీ, లేదంటే ఊండ్ ఎక్కడైతే మనకి దెబ్బలు కానీ ఎక్కడైనా ఊండ్ అయిందో దాన్ని క్లియర్ చేయడానికి మనకి జింక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మనం సోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే రెడ్ మీట్ కానీ, సీ ఫుడ్ కానీ, పౌల్ట్రీలో మనకి ఎక్కువగా జింక్ ఉంటుంది. అందుకే వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళకి ఈ డెఫిషియన్సీ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ దీంతో పాటు వెజిటేరియన్ సోర్సెస్లో మనం చూసుకున్నట్టయితే బీన్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ కొంచెం పాటు మనకి జింక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ అబ్జార్ప్షన్ అనేది మనకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచే ఎక్కువగా అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఆర్డీఏ వచ్చేసి 10 mg ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీకు కనుక ఈ న్యూట్రియంట్స్ అన్నీ మీకు డైట్లో రానట్టయితే మీరు సప్లిమెంటేషన్ అనేది మీరు డైట్లో ఇవ్వచ్చు.